హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. ఈ రోజు మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ లో యూజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. అసలు యూజర్ ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, వీటిని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా మనం ఈ యొక్క యూజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి, వీటి వల్ల యూజ్ ఏంటి, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని బేసిక్ క్రిస్టల్ క్లియర్ గా నీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యొక్క వీడియోని నువ్వు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు, అప్పుడే నీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బేసిక్ గా మనం సి లాంగ్వేజ్ లో యూజర్ తోటి ఇంటరాక్ట్ కావాలంటే మనకు టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, ఈ యొక్క ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయంటే సింపుల్ గా నువ్వు నీ దగ్గర ఒక డేటా అనేది ఉంది. ఇప్పుడు నీ దగ్గర సిస్టమ్ లో సంథింగ్ ఒక వాల్యూ అనేది ఉంది అనుకోండి, ఒక 10 అనేది ఉంది. ఈ యొక్క వాల్యూని ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ఎఫ్ అనేది వాడతాం అనమాట. అంటే ఈ యొక్క ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే సింపుల్ గా నీకు చెప్తాను చూడండి. నీ దగ్గర ఏదైతే వాల్యూ ఉందో ఈ యొక్క వాల్యూని యూజర్ కి డిస్ప్లే చేయడానికి, యూజర్ కి చూపించడానికి మనకి ఏదైతే కన్సోల్ ఉంటుంది కదా, ఈ యొక్క కన్సోల్ లో ప్రింట్ చేయడానికి మనం అయితే ఈ యొక్క సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే వాడతాం అనమాట. అర్థమవుతుందా? దీనికి సంబంధించిన సింటాక్స్ అనేది కూడా నేను ఫర్దర్ చూపిస్తాను. ఇప్పుడైతే అర్థం చేసుకో. ప్రింట్ఎఫ్ అంటే ఏం చేస్తుంది, సింపుల్ గా నీ దగ్గర ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ యొక్క వాల్యూని మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయడానికి వాడతాం అనమాట. సో ఫర్ ప్రింటింగ్ వీఆర్ యూజింగ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు యూజర్ తోటి ఇంటరాక్ట్ కావాలి. యూజర్ అనేది కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ కావడానికి అంటే నీ దగ్గర ఏదైతే డేటా ఉందో ఈ యొక్క డేటాని నువ్వు ల్యాప్టాప్ కి అంటే ఈ యొక్క సిస్టమ్ కి ఇవ్వడానికి నువ్వు స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే సింపుల్ గా నువ్వు నీ యొక్క ఏజ్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నావు అనుకో, సంథింగ్ నీ ఏజ్ 20 or 30 ఉంది. దీన్ని నువ్వు సంథింగ్ ఏదో ఒక డేటాని వ్యాలిడా కాదని చెక్ చేయడానికి నువ్వు నీ యొక్క ఏజ్ ని ఎంటర్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఈ యొక్క ఏజ్ ని ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది వాడతాం అనమాట. అంటే నువ్వు ఏదైతే నెంబర్ ని కానీ ఏదైతే నువ్వు నేమ్ ని కానీ ఎంటర్ చేసావో ఈ యొక్క నేమ్ ని అది రీడ్ చేసి సిస్టమ్ కి ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? అది స్కాన్ఎఫ్ అనమాట. సింపుల్ గా నీకు ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే మనం ఏటీఎం దగ్గరికి వెళ్తాం కదా, ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం అడుగుతుంది, సెలెక్ట్ యువర్ పిన్ అని అడుగుతుంది. ఓకేనా, నీ యొక్క పిన్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత నువ్వు పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఓకేనా, ఈ యొక్క లాంగ్వేజ్ అని ఎంటర్ చేసినప్పుడు యూజర్ అంటే నువ్వు ఏదో ఒకటి పిన్ అనేది కొడతావు. నీ యొక్క పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ కొడతావు. పిన్ కొట్టిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు యొక్క ఏటీఎం తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం అనమాట. ఓకేనా, నువ్వు పిన్ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పిన్ అనేది ఉంది సంథింగ్ ఏదో 1234 అనుకో. ఈ యొక్క 1234 అనేది ఈ యొక్క ఏటీఎం అనేది రీడ్ చేస్తుంది. ఓకేనా, నీ దగ్గర ఉన్న డాటా అనేది రీడ్ చేస్తుంది. అలా రీడ్ చేయాలి అంటే అలా స్కాన్ చేయాలంటే మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలన్నమాట సి లాంగ్వేజ్ లో. అర్థమవుతుందా? ఈ యొక్క సి లాంగ్వేజ్ లో ఒకవేళ నువ్వు రాంగ్ ఇన్పుట్ ఇచ్చావనుకో, రాంగ్ ఇన్పుట్ ఇన్ ద సెన్స్ నువ్వు రాంగ్ పిన్ ఎంటర్ చేసావు అనుకోండి, అది ఏం చేస్తుంది ఎంబటి నీ యొక్క ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేసి నువ్వు రాంగ్ ఎంటర్ చేసావని నీకు ఎంబటే డిస్ప్లే చేస్తుంది. సో ఏమని ఇస్తుంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో అది కూడా మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేసామట. సారీ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పిన్ అనేది ఎంబటే నీకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటికి సంబంధించి మనం డీటెయిల్ గా అయితే ఇప్పుడు చూడబోతున్నాం. అయితే బేసిక్ గా నువ్వు ఈ యొక్క ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేయాలి అంటే అంతకంటే ముందు నీకు అసలు ఇవి ఎక్కడ ఉంటాయి, వీటిని ఎలా డిక్లేర్ చేయాలనేది తెలిసి ఉండాలి. అయితే వీటికంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే ఈ యొక్క సి ప్రోగ్రామ్లో ఏ ప్రోగ్రామింగ్ అయినా మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్లో మనం ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేది ఖచ్చితంగా వాడతాం. ఓకేనా, అయితే ఈ యొక్క ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేవి ఓకే నువ్వు ఎప్పుడైనా నీ యొక్క ప్రోగ్రామింగ్ లో ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ ని వీటిని యూజ్ చేయాలంటే అంతకంటే ముందు వీటికి సంబంధించిన హెడర్ ఫైల్ అయితే నువ్వు ఇంక్లూడ్ చేయాలి. అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఈ యొక్క టూ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఈ యొక్క టూ ఫంక్షన్స్ అనేవి stdio.h అనే ఒక హెడర్ ఫైల్ లో ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ ని యూజ్ చేయాలనుకుంటే అంతకంటే ముందే ఈ యొక్క హెడర్ ఫైల్ ని నువ్వైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది క్లియర్ కదా? నువ్వు ఎప్పుడైనా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ నీ యొక్క ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తావు అని అనుకుంటే ఫస్టే బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లోనే నువ్వు stdio.h ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు చూపిస్తుంది కదా, ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనకు ఈ యొక్క హెడర్ ఫైల్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా చాలా హెడర్ ఫైల్స్ ఉంటాయి, మనం వాటి గురించి ఫర్దర్ గా డిక్లేర్ చేయాలి. అండ్ ఈ విధంగా మనం హెడర్ ఫైల్ అయితే డిక్లేర్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది చూస్తాం అనమాట. అండ్ మీకు ఒకవేళ ఇంకా హెడర్ ఫైల్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, సింటాయి వేరియబుల్స్, హెడర్ ఫైల్స్ అండ్ ఇంకా ఫార్మాట్ స్పెసిఫైర్స్ వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు అసలు ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటి, అసలు ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి, ఇంటీజర్ టైప్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, అసలు ఈ వీటికి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది నీకు ఆ వీడియోలోనే వస్తుంది. ఓకేనా, ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు నీకు కొంచెం అర్థం అనేది కాకపోవచ్చు. కాబట్టి నేనైతే ఆ యొక్క వీడియోని చూడమని హైలీ రికమెండ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనమైతే బేసిక్గా మన వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక అవుట్పుట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, దాని తర్వాత మనం ఇన్పుట్ అనేది చూద్దాం. అయితే బేసిక్గా ఇప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ అంటే మనం ఏమని అనుకున్నాము, అవుట్పుట్ ఫంక్షన్ అంటే సింపుల్గా నీ యొక్క దగ్గర ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఆ యొక్క వాల్యూని నువ్వు అవుట్పుట్లో ప్రింట్ చేయాలి, అది అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా నీ యొక్క
ఏజ్ని నువ్వు ఎంటర్ చేసి అదే ఏజ్ని ప్రింట్ చేయాలనుకో, ఓకేనా. ఇక్కడ వేరే ప్రోగ్రామ్ ఉంది, ఓకే, నువ్వు ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్గా నీకు అర్థమయ్యే ప్రోగ్రామ్ చెప్తున్నాను చూడండి. నీ యొక్క ఏజ్ ఉంటుంది కదా, సంథింగ్ నీ ఏజ్ ఎంత 20 30 అనుకో, ఓకేనా. ఈ యొక్క ఏజ్ని నువ్వు ప్రింట్ చేయాలి, ఓకేనా. ఈ యొక్క ఏజ్ని నువ్వు ప్రింట్ చేయాలి. ఈ యొక్క ఏజ్ని ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తావు, ఓకేనా. దీన్ని మనమైతే ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. సింపుల్గా ఇప్పుడు మనం ఎప్పుడైనా సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేవి ఈ యొక్క హెడర్ ఫైల్లో ఉంటాయి కాబట్టి అవి వర్క్ అవ్వాలంటే అవి ఈ యొక్క హెడర్ ఫైల్లో డిక్లేర్ చేస్తున్నాయి. వితౌట్ ఇంపోర్టింగ్ దీస్ హెడర్ ఫైల్ వీ కెనాట్ రన్ అవర్ సి ప్రోగ్రామ్ అనమాట. నువ్వు ఇంత మరీ బ్రీఫ్గా ఆలోచించకు, నేనైతే చెప్తున్నానో ఆ యొక్క కాన్సెప్ట్స్ అయితే ఫాలో అవ్వు, నీకైతే ఈజీగా అవుతుంది ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వైడ్ మెన్, ఇక్కడ మనం ఏంటి రిటర్న్ చేయట్లేదు కాబట్టి నేనైతే వైడ్ మెన్ అనేది ఇస్తున్నాను అనమాట. సో యూ కెన్ ఆల్సో యూస్ ఇంటి మెన్ అనేది కూడా నువ్వు అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉందన్నమాట. ఈ యొక్క ఏజ్ అనే వేరియబుల్లో 20 అనే ఒక వాల్యూ ఉంది, ఓకేనా. ఇప్పుడు నీ ఏజ్ సపోజ్ 20 అనుకో. ఈ యొక్క ఏజ్ని నువ్వు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటి, ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఎలా ప్రింట్ చేస్తావు, దీనికి సంబంధించిన సింటాక్స్ అనేది మనకు తెలుసు, ఓకేనా. బిఫోర్ నువ్వు ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ యూజ్ చేయకంటే ముందే నీకు వాటికి సంబంధించిన సింటాక్స్ అనేది నీకు ఐడియా ఉండాలి. సో వితౌట్ నోయింగ్ సింటాక్స్ యూ క్యాన్ నాట్ రైట్ సి ప్రోగ్రామ్, ఓకేనా. సో సింటాక్స్ తెలియకుండా నువ్వు ప్రోగ్రామింగ్ అనేది రాయలేవు. ఇక్కడ ఏదైతే నీకు సింటాక్స్ అని కనిపిస్తుంది కదా, సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. ఇది అవుట్పుట్ ఫంక్షన్కి సింటాక్స్, ఓకే. అసలు అవుట్పుట్ ఫంక్షన్లో మనం సింటాక్స్ అనేది ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చెప్తా చూడండి. అయితే ఇప్పుడు మనకి ఏమని కనిపిస్తుంది, ప్రింట్ఎఫ్ ఈ యొక్క కీవర్డ్ కనిపిస్తుంది. దీని లోపల మనకు విత్ ఇన్ 2 డబుల్ కోట్స్ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఉంది. ఈ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏందో నీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఫార్మాట్ స్పెసిఫైర్ అండ్ నువ్వు ఈ యొక్క వాల్యూ ఏ యొక్క వేరియబుల్ ఉందో ఆ యొక్క వేరియబుల్ని ఇక్కడ నువ్వు అయితే మెన్షన్ చేయాలి. సో దట్స్ హౌ యూ కెన్ ప్రింట్ ద వాల్యూ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏజ్ అనే ఒక వేరియబుల్ 20 అనే ఒక వాల్యూని అయితే స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క సింటాక్స్ని చూసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ అనేది రాయాలన్నమాట. సో ప్రింట్ఎఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ యొక్క సింటాక్స్ని అయితే నువ్వు కంపేర్ చేసుకో, మన యొక్క ప్రోగ్రామ్ అలాగే ఉంటుంది, ఓకేనా. ప్రింట్ఎఫ్ అయితే ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ని మనం ఇక్కడ డిక్లేర్ అనేది చేయాలి. అయితే ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏజ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో మనం ప్రింట్ చేసే వాల్యూ ఎందులో ఉంది, మన ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ యొక్క ఏజ్ అనేది ఎటువంటి డాటా టైప్, ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా టైప్. ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా టైప్ ఉన్న వేరియబుల్కి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d అనమాట, ఓకేనా. ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా టైప్ ఉన్న వేరియబుల్కి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d అనమాట. సో %d ఈజ్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్ని ప్రింట్ చేయాలి, ఏదైతే వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నా ఆ యొక్క వాల్యూ ఏ వేరియబుల్ ఉందో ఆ యొక్క వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. ఏ వేరియబుల్ ఉంది ఇక్కడ 20 అనేది ఏజ్ అనే వేరియబుల్లో ఉంది. సో సింపుల్గా మనం ఈ విధంగా అయితే ప్రింట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం కన్సోల్లో పోయి చూసుకుంటే మనకు ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సీ, ఏజ్ అనేది 20 ప్రింట్ అయిందా. అలా కాకుండా నువ్వు ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. సో యువర్ ఏజ్ ఈస్ అని నువ్వు ఇక్కడ ప్రింట్ కూడా చేయొచ్చు, ఓకేనా. యువర్ ఏజ్ ఈస్. సో ఇప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, యువర్ ఏజ్ ఇస్ 20 అనేది వస్తుంది అనమాట. సో వచ్చిందా. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. మనం ఫర్దర్గా ఎటువంటి డిలే చేయకుండా స్కాన్ఎఫ్ కూడా చూద్దాం. సో స్కాన్ఎఫ్ గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ అనేది చేసాం. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మనం డిస్కస్. ఇప్పుడు స్కాన్ఎఫ్ సంబంధించిన సింటాక్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడబోతున్నాము. మోస్ట్లీ ఈ యొక్క స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ ఉన్నాయి కదా, వీటి యొక్క సింటాక్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ మైనర్ చేంజ్ అనేది ఉంటుంది. ఈ యొక్క మైనర్ చేంజ్ ఏంటంటే ఈ యొక్క 2 సింటాక్సెస్ అనేది నువ్వు కంపేర్ చేస్తే ఇక ఫస్ట్ ఏదైతే అవుట్పుట్ ఉంది కదా, ఇది ప్రింట్ఎఫ్ ఉంది కదా. సో ఇది ప్రింట్ఎఫ్, సో మీకు ఇక్కడనే కనిపిస్తుంది అన్నమాట, నో నీడ్ టు రైట్ అగైన్. ఇది ప్రింట్ఎఫ్ సంబంధించిన సింటాక్స్, ఇది స్కాన్ఎఫ్ సంబంధించిన సింటాక్స్ అనమాట. ఈ యొక్క ప్రింట్ఎఫ్ సంబంధించిన సింటాక్స్లో నువ్వేం చేస్తున్నావు, డైరెక్ట్గా నీకు ఇక్కడ యాంపర్సన్ అనే ఒక సింబల్ అనేది లేదు. బట్ స్కాన్ఎఫ్లో చూసుకుంటే ఇక్కడ వేరియబుల్ కంటే ముందు యాంపర్సన్ అనేది ఒకటి ఉంది, ఓకేనా. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్. అంటే ఏం చేస్తున్నావు అంటే నువ్వు తీసుకున్న ఇన్పుట్ ఏదైతే వేరియబుల్లో నువ్వు వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్లో నువ్వు ఈ యొక్క వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నావు. అర్థమవుతుంది, డైరెక్ట్ వేరియబుల్లో కాదు, ఆ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ ఏముందో ఆ యొక్క అడ్రస్లో నువ్వు కదా స్టోర్ చేయాల్సింది. సో ఆ యొక్క అడ్రస్ ని స్పెసిఫై చేయడానికి మనం యాంపర్సన్ అనేది వాడతాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నీకు ఎక్కడ యాంపర్సన్ కనిపించినా యాంపర్సన్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ అనమాట, ఓకేనా. సింపుల్గా గుర్తుపెట్టుకో, యాంపర్సన్ ఉంటే అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ అంటే ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనమాట. అడ్రస్ ఆఫ్ ఏ ఎంత, ఏదో సంథింగ్ ర్యాండమ్ అడ్రస్ ఉంటుంది, ఆ యొక్క అడ్రస్ మనకు తెలియదు కాబట్టి సింపుల్గా డైరెక్ట్ అడ్రస్ ఆఫ్ ఏ అనేది మనం యూజ్ చేస్తాం. అయితే మనం ఇంతకుముందు ప్రోగ్రామ్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా మన దగ్గర ఒక వాల్యూ ఉంది, ఆ యొక్క వాల్యూని అనేది ప్రింట్ చేసాం, ఓకేనా. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నుంచే ఇన్పుట్ తీసుకున్నాం. అంటే నువ్వే ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తున్నావు, ఓకేనా. యూజరే ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తున్నాడు.
ఈ యొక్క యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ అవుట్పుట్లో ప్రింట్ చేసామంట. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. include stdio.h అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి వైడ్ మెయిన్. ఈ యొక్క సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూని నీ యొక్క ఏజ్ని ఎంటర్ చేస్తావు. ఈ యొక్క ఏజ్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఇంటి ఏజ్ అనేది అయితే డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అయితే అడుగుతున్నాను అనమాట, సిస్టమ్ అనేది నేను అడుగుతుంది ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని. ఓకేనా, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని నేను సిస్టమ్ అడుగుతుంది. ఇలా అడిగినప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు, నీ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేస్తున్నావు అనమాట. సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ సంథింగ్. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ బ్యాక్ స్లాష్ ఎందుకు వాడుతున్నాం అంటే ఈ యొక్క లైన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో, ఈ యొక్క నెక్స్ట్ లైన్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది న్యూ లైన్లో ప్రింట్ కావడానికి మనం ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది వాడతాం అనమాట. సో scanf %d కామా యాంప్లిసన్ ఏజ్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అంటే యూజర్ ఏం చేశాడు, ఏదైనా ఒక ఏజ్ అనేది ఎంటర్ చేసుకుంట. ఈ యొక్క ఏజ్ని ఎంటర్ చేసినప్పుడే ఏజ్ ఒక వాల్యూ ఎంత ఉంటుంది, సంథింగ్ 20 ఎంటర్ చేసాం అనుకో, ఈ యొక్క 20 అనేది ఏజ్లో స్టోర్ అవ్వాలి. ఏజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ కావాలి. ఈ యొక్క వేరియబుల్లో స్టోర్ కావాలంటే ఫస్ట్ ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ స్పేస్ ఇంట్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనకు సింటాక్స్ చూసుకుంటే యాంపర్సన్ వేరియబుల్ అంటే ఏజ్. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే 20 అనే ఎంటర్ చేసావో ఈ యొక్క 20 అనేది ఏజ్ యొక్క అడ్రస్లో స్టోర్ అవుతుంది. మెమరీ ఉంటుంది కదా, మెమరీలో ఒక స్పెసిఫిక్ స్పేస్లో స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ యొక్క అడ్రస్కి నువ్వు ఏజ్ అని నువ్వు పేరు అయితే ఇచ్చావు. ఆ యొక్క అడ్రస్లో స్టోర్ కావాలంటే నువ్వు ఇక్కడ యాంప్లిసన్ ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. అయితే ఇప్పుడు నువ్వు ఎంటర్ చేసిన వాల్యూని నువ్వు అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, సింపుల్గా యువర్ కరెంట్ ఏజ్ ఈజ్ సంథింగ్. మనం ఇంటీజర్ని ప్రింట్ చేయాలి కదా, కాబట్టి %d $n కామా. ఇప్పుడు నీ యొక్క ఏజ్ అనేది ఎందులో ఉంది, ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ సి ప్రోగ్రామింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు, సంథింగ్ నువ్వు 20 అనేది నీ ఏజ్ 20 అనుకో, 20 ఎంటర్ చేస్తావు. సో యువర్ కరెంట్ ఏజ్ ఈజ్ ఏమని వచ్చింది, 20 అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం డ్రై రన్ చేస్తే ఏమడుతున్నాం, ఫస్ట్ ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాం. వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏమంటున్నాం, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అంటే యూజర్ని అడుగుతున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేస్తాం, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని మనం యూజర్ అయితే అడిగాం అనమాట. సో యూజర్ ఎప్పుడైతే 20 అని ఎంటర్ చేశాడో ఈ యొక్క 20 అనేది వచ్చి ఏజ్ అనే ఈ యొక్క 20 కదా, ఈ యొక్క 20 అనేది ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే యూజర్ ఈ యొక్క కరెంట్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తుందో ఈ యొక్క కరెంట్ ఏజ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అంటే నువ్వు ఏదైతే ఏజ్ ఎంటర్ చేస్తావో అదే ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్. నీకు యూజర్ ఇన్పుట్ అవుట్పుట్ని యూజ్ చేసి ఇది బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. ఇంకా మనకు ఫర్దర్గా చాలా ప్రోగ్రామ్స్ అనేవి, చాలా క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ చేసి పెట్టాను. అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ ఈ యొక్క ఫార్మాట్లో ఉంటాయి. అండ్ నీకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్లీజ్ గో అండ్ సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఎందుకంటే నీకు ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తే ఫౌండేషన్ ఉంటుంది కదా, నీకు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా నీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి నువ్వైతే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే అంత నీకు లాజిక్ బిల్డింగ్ అనేది పెరుగుతుంది, అంత స్పీడ్గా నువ్వు ఫర్దర్గా ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా, సో ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ దిస్ ఫైల్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇది ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ చూసుకుంటే క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ 2 numbers as input and prints their sum అన్నాడు. అంటే ఏమన్నాడు, ఒక ప్రోగ్రామ్ అనేది నువ్వు రాయాలి. ఈ యొక్క ప్రోగ్రామ్లో నువ్వు ఏం చేయాలంటే యూజర్ నుంచి 2 numbers అనేది ఇన్పుట్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్లో ఇన్పుట్ ఏంటి, ఆ యొక్క ప్రోగ్రామ్ని ప్రాసెస్ అంటే ఏం చేయాలి, కోడ్ ఏంటి, అసలు బేసిక్ లాజిక్ ఏంటి ఆ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి, అండ్ ఆ యొక్క ప్రోగ్రామ్ సంబంధించిన అవుట్పుట్ అనేది నువ్వు ప్రింట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ బేసిక్ ఇన్పుట్ ఏంటి, ఇన్పుట్ అంటే ఏం లేదు, సింపుల్గా నువ్వు యూజర్ నుంచి ఒక 2 values అనేది తీసుకోవాలి. యూజర్ నుంచి 2 values తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి, ఒక 2 valuesని సమ్ చేయాలి. ఓకేనా, ఈ యొక్క 2 valuesని సమ్ చేసిన తర్వాత ఆ యొక్క సమ్ వాల్యూని నువ్వు ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ ద టాస్క్ యూ హ్యావ్ టు డూ. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ కోడ్ అనేది రాస్తున్నాను, ఆల్రెడీ నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో బిఫోర్ యూ రైటింగ్ సి ప్రోగ్రామ్ మనమైతే ఈ యొక్క హెడర్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ అనేది ఈ యొక్క హెడర్ ఫైల్లో ఉంటాయి అనమాట. సో అండ్ రైటింగ్ వైడ్ మెయిన్ నువ్వు ఇంటి మీద రాసుకోవచ్చు, కానీ ఇంటి మీద రాస్తే రిటర్న్ 0 అనేది వాడాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం యూజర్ నుంచి 2 inputs అనేది తీసుకోవాలి. 2 inputs తీసుకోవాలంటే మనం 2 variables అనేది కావాలి. ఒక 2 variables అయితే డిక్లేర్ చేసాను, ఇంటూ A, B. సో అండ్ ఇంటూ A, B అయితే నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తీసుకోవాలి. సో నేను ఏమంటున్నాను ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది అయితే యూజర్ని అడుగుతున్నాయి. ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయని అయితే నేను యూజర్ని అడుగుతున్నాను అనమాట. సో
ఓకే. ఇప్పుడు యూజర్ ఏం చేస్తారు? ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఈ యొక్క ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సో, పర్సెంటేజ్ డి ఇంటిజర్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎటువంటి డేటా టైపు ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ కాబట్టి పర్సెంటేజ్ డి, దేంట్లో స్టోర్ చేయాలి? ఏ అడ్రస్‌లో స్టోర్ చేయాలి. ఏ అనే వేరియబుల్ అడ్రస్‌లో స్టోర్ చేయాలి. సో, యాంపర్సండ్ ఏ ఇక్కడ మనం వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళా సెకండ్ నెంబర్‌ని కూడా మనం రీడ్ చేయాలి. సెకండ్ నెంబర్ రీడ్ చేయాలంటే కూడా సేమ్ ఇదే స్టేట్మెంట్స్. సింపుల్‌గా మనం ఇక్కడ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అయితే ఇస్తామన్నమాట. ఎంటర్ సెకండ్ నెంబర్ అండ్ ఇక్కడ యాంపర్సండ్ ఏ దగ్గర యాంపర్సండ్ బి. ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఇప్పుడు ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఇన్పుట్ తీసుకున్న తర్వాత మన టాస్క్ ఏంటి? సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను సింపుల్‌గా నీకు అర్థమయ్యేటట్టు ఏం చేస్తున్నా అంటే ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు ఈ యొక్క సమ్ అనేది సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సమ్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది? ఈ యొక్క ఏ బి సమ్‌ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనకు ఇన్పుట్ తీసుకున్నాము, సమ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క సమ్‌ని మనం ప్రింట్ చేయాలి. ప్రింటర్ సింపుల్‌గా ఈ యొక్క సమ్‌ని ప్రింట్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సమ్ అనేది ఎటువంటి డేటా టైపు ఇంటీజర్ కాబట్టి పర్సెంటేజ్ డి మనం దేన్ని ప్రింట్ చేయాలి? సమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ వాచ్ ఇట్. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ నేను 10 అనేది ఎంటర్ చేస్తున్నాను అండ్ ఎంటర్ సెకండ్ నెంబర్ 20 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత? 30 అంతే కదా. ఫస్ట్ నెంబర్ 10 + 20 ఎంత? 30. సో ఈ విధంగా మనకైతే సి ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నీకు ఇక్కడ కనిపించే ప్రాబ్లమ్స్ అన్ని అయితే సాల్వ్ చేయి. సో మనకైతే నీకు క్లియర్ అయితే అయిపోతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో ప్లీజ్ గో అండ్ ట్రై టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ ద content, please do subscribe to Power Squad. Thank you. Thanks for watching.